ఇండియన్ సినిమాలో స్టార్ క్రేజ్ అంటే చాలా మంది గుర్తొస్తారు. రాజేష్ ఖన్నా, అమితాబ్ బచ్చన్, రజనీకాంత్, షారుఖ్ ఖాన్ లాంటి లెజెండ్స్ అందరికీ హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కానీ తమిళ సినిమాలో ఒక స్టార్కి వచ్చిన క్రేజ్ మాత్రం ఇమాజినేషన్కి మించిన రేంజ్లో ఉంది. ఆయన ఫ్యాన్స్ తన కోసం చారిటీ వర్క్స్ చేయడం నుండి ఎక్స్ట్రీమ్ లెవెల్లో సపోర్ట్ చేయడం వరకు చేశారు. ఆ స్టార్ ఎవరంటే తలపతి విజయ్. విజయ్ తమిళనాడులో మాత్రమే కాదు, కేరళలో కూడా చాలా పెద్ద ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు. కేరళ ఫ్యాన్స్ ఆయనని అడాప్టెడ్ సన్ ఆఫ్ కేరళ అని పిలుస్తారు. ఆయన సినిమాల రీమేక్స్ బాలీవుడ్లో కూడా బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. అయితే విజయ్ ఎప్పుడూ బాలీవుడ్కి వెళ్ళలేదు. మీడియాకి కూడా చాలా సంవత్సరాలు ఇంటర్వ్యూస్ ఇవ్వలేదు. డైరెక్ట్గా ఫ్యాన్స్తో కనెక్ట్ అవ్వడం ఆయన స్టైల్. తమిళనాడు పాలిటిక్స్లో సినిమా ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువ. చాలా మంది యాక్టర్స్ పాలిటిక్స్లో ట్రై చేశారు. రజనీకాంత్, ప్రకాష్ రాజ్, కమల్ హాసన్ లాంటి వాళ్ళందరికీ పాలిటిక్స్ అంబిషన్స్ ఉన్నాయి. కానీ విజయ్ ఎంట్రీ మాత్రం డిఫరెంట్గా ఉంది. విజయ్ అసలు పేరు జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్. చిన్నప్పుడు విజయ్ చాలా నాటీగా ఉండేవారు. కానీ 8 years ఏజ్లో తన సిస్టర్ ల్యూకోమియా క్యాన్సర్ వల్ల చనిపోవడం ఆయనకి పెద్ద ఎమోషనల్ షాక్ ఇచ్చింది. విజయ్ ఫాదర్ డాక్టర్ అవ్వాలని కోరుకున్నారు. కానీ రజనీకాంత్ సినిమాలు చూసి ఇన్స్పైర్ అయిన విజయ్ యాక్టర్ అవ్వాలని డిసైడ్ చేశారు. కెరీర్ బిగినింగ్ లో విజయ్ చైల్డ్ ఆర్టిస్ట్ గా కొన్ని సినిమాలు చేశాడు. హీరోగా వచ్చిన ఫస్ట్ సినిమా ఫ్లాప్ అయింది. అప్పట్లో కొన్ని మీడియా అవుట్లెట్స్ ఆయన లుక్స్ ని కూడా ట్రోల్ చేశాయి. కానీ విజయ్ గివప్ చేయలేదు. 1993లో వచ్చిన రజగన్ హిట్ అయింది. అప్పుడే ఆయనకి ఇలయ తలపతి అనే టైటిల్ వచ్చింది. తర్వాత కొన్ని ఇయర్స్ లో వరుస హిట్స్ ఇచ్చాడు. 1996లో వచ్చిన పోవే ఉనకగా ఆయన కెరీర్ లో కంప్లీట్ గా మార్చింది. ఈ సినిమా సూపర్ హిట్ అయ్యి విజయ్ ని స్టార్ గా ఎస్టాబ్లిష్ చేసింది. 1996 నుండి 2000 మధ్య విజయ్ ఆల్మోస్ట్ ప్రతి సంవత్సరం 4 సినిమాలు రిలీజ్ చేశాడు. చాలా సినిమాలు హిట్ అయ్యాయి. తమిళ ఆడియన్స్ మాత్రమే కాదు, కేరళ ఆడియన్స్ కూడా విజయ్ ని యాక్సెప్ట్ చేశారు. 2004లో వచ్చిన గిల్లీ ఆయన కెరీర్ లో బిగ్గెస్ట్ మైల్ స్టోన్. ఈ సినిమా విజయ్ ని తమిళ సినిమా సూపర్ స్టార్ గా మార్చింది. విజయ్ డాన్స్, యాక్షన్, స్క్రీన్ ప్రెజెన్స్ యూత్ కి చాలా నచ్చాయి. సోషల్ మీడియాలో యాక్టివ్ గా లేకపోయినా ఆయన క్రేజ్ ఎప్పుడు తగ్గలేదు. 2023లో విజయ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేసిన కొన్ని గంటల్లోనే మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్ వచ్చారు. అది ఆయన పాపులారిటీకి ఎగ్జాంపుల్. విజయ్ పర్సనల్ లైఫ్ లో కూడా ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. తన వైఫ్ సంగీత మొదటిగా ఆయన ఫ్యాన్. లండన్ నుంచి ఇండియాకి వచ్చి విజయ్ని కలిసింది. తర్వాత ఇద్దరు ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నారు. కెరీర్ లో విజయ్ కి అప్స్ అండ్ డౌన్స్ కూడా వచ్చాయి. కొన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. కానీ గిల్లీ, తుపాకీ, కత్తి, మసల్, సర్కార్, బిగిల్, మాస్టర్ లియో లాంటి బ్లాక్ బస్టర్స్ తో మళ్ళీ కంబ్యాక్ ఇచ్చాడు. మసల్ సినిమా GST మరియు హెల్త్ కేర్ సిస్టమ్ గురించి చెప్పడం వల్ల కాంట్రవర్సీ క్రియేట్ అయింది. కానీ ఆ కాంట్రవర్సీ సినిమా కలెక్షన్స్ ని ఇంకా పెంచింది. బిగిల్, మాస్టర్, లియో లాంటి సినిమాలు హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ కలెక్ట్ చేసి విజయ్ మార్కెట్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాయి. 2024లో విజయ్ తన పొలిటికల్ పార్టీ తమిళగా వెట్రి కజకం స్టార్ట్ చేశాడు. కెరీర్ పీక్ లో ఉన్న టైంలో సినిమాని పక్కన పెట్టి పాలిటిక్స్ లో ఫుల్ టైం ఫోకస్ చేయడం చాలా మందికి సర్ప్రైజ్ చేసింది. రజనీకాంత్ పాలిటిక్స్ లో ఎంట్రీ తీసుకోవడం లేట్ అయింది. కానీ విజయ్ కరెక్ట్ టైమింగ్ లో ఎంట్రీ ఇచ్చాడు. యూత్ ని టార్గెట్ చేశాడు. చేంజ్ కోరుకునే ఓటర్స్ ని అట్రాక్ట్ చేశాడు. సినిమాలో సూపర్ స్టార్ గా ఎదిగిన విజయ్ ఇప్పుడు పాలిటిక్స్ లో కూడా స్ట్రాంగ్ లీడర్ గా ఎస్టాబ్లిష్ అవ్వాలని ప్రయత్నిస్తున్నాడు. అందుకే చాలా మంది విజయ్ జర్నీని ఆర్డినరీ యాక్టర్ గా నుండి సూపర్ స్టార్ నుండి పొలిటికల్ లీడర్ అని పిలుస్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.